కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీ కార్యక్రమానికి లైన్ క్లియర్ అయింది. కేపీ మైదానంలో నిర్వహించబోవడానికి ముందు అనుమతి ఇచ్చిన కాయస్థ పాఠశాల ట్రస్ట్ ఆ తర్వాత దాన్ని వెనక్కు తీసుకుంది. అయితే కాంగ్రెస్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కార్యక్రమానికి అనుమతిస్తున్నట్లు నిన్న రాత్రి కాయస్థ పాఠశాల ట్రస్ట్ ప్రకటించింది. దీంతో రాహుల్ రేపు ప్రయాగ్రాజ్లో పర్యటించేందుకు మార్గం సుగమమైంది. రేపు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పర్యటించనున్నారు. కేపీ మైదానంలో జరిగే విద్యార్థుల ప్రతిధ్వని కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. విద్యార్థులతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ జెన్జీతో ఆన్లైన్ వేదికగా సంభాషించేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో ఇన్స్టా వేదికగా ఆయన విద్యార్థుల సమస్యలపై సమాధానాలు ఇస్తున్నారు. జార్ఖండ్ సహా ఏ ప్రభుత్వమైనా విద్యార్థులు ఏం చెబుతున్నారో వినాల్సిందేనని ఈ సందర్భంగా రాహుల్ స్పష్టం చేశారు. అయితే రేపటి రాహుల్ పర్యటనపై బీజేపీ నేతలు విమర్శ గుప్పిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ తన సభను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా తాను మాత్రం విద్యార్థుల గొంతుకను వినిపిస్తూనే ఉంటారని రాహుల్ స్పష్టం చేశారు.